నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్9 కెరీర్ స్పెషల్. మీరు ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? మీ కలలను సాకారం చేసుకోవడానికి, అదేవిధంగా బీడీఎస్, బీవీఎస్సీ, వెటర్నరీ చేయాలనుకునేటువంటి విద్యార్థులకు ఇదొక గొప్ప సువర్ణ అవకాశం. బీడీఎస్, బీవీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు విదేశాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందా? అదేవిధంగా నీట్లో మంచి మార్కులు పొంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఏం చేయాలి? ఇలాంటి సలహాలు సూచనల కొరకు కూడా రామ్స్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్ చైర్మన్ వీరన్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీరన్ గారు నమస్తే, వెల్కమ్ టు ద స్పెషల్ ఇంటర్వ్యూ. చాలామంది డాక్టర్ అవ్వాలి అనుకుంటారు, ఎంబీబీఎస్ చేయాలంటారు. చాలామంది అసలు డాక్టర్ అంటే ఎంబీబీఎస్ఏ చేయాలా, ఇంకా అదర్ ఏమైనా కోర్సెస్ ఉంటాయని వెతుకుతూ ఉంటారు. అసలు ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి ర్యాంక్ రావాలి, వాళ్ళు ఎలాంటి కేటగిరీల్లో వాళ్ళు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు, దానికి ఫీజెస్ అవి ఎలా ఉంటాయి, మీ విషయాల్లో చెప్పండి. యాక్చువల్గా చందు సార్, ఇది 720 మార్కులు పేపర్. 720 మార్కులు పేపర్కి ఈ సంవత్సరం హైయెస్ట్ 648. లాస్ట్ ఇయర్ 720కి 720 వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, 70 మంది. ఓకే. ఈసారి ఫిజికల్ పేపర్ చాలా హార్డ్గా ఉండి 648 హైయెస్ట్. అయితే మన ఆంధ్ర, తెలంగాణ ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్గా ఉంటాయి. కౌన్సిలింగ్లు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆల్ ఇండియా కౌన్సిలింగ్, ఒకటి స్టేట్ కౌన్సిలింగ్. సపోజ్ మన తెలంగాణ పిల్లలు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మనకి 15% ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎప్పుడు కూడా ఈసారి జూలై లాస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ 3 షెడ్యూల్గా ఉంటుందండి. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్, స్టే వేకెన్సీ రౌండ్, 4 రౌండ్స్లో అయిపోద్ది. ఎప్పుడైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత, క్లోజ్ అయిన తర్వాత తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్సిటీ అంటారు, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, వాళ్ళు కౌన్సిలింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆల్ ఇండియాలో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాతే ఏ స్టేట్ అయినా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి. ఈ కౌన్సిలింగ్లో ఏ కేటగిరీకి వచ్చేపాటికి ఆ స్టేట్ యొక్క కాలేజీల పరిస్థితిని బట్టి ఉంటాయి. సపోజ్ మన కాలేజీల్లో, మన తెలంగాణలో మంచి కాలేజీలు ఉన్నాయి కాబట్టి 450 మార్కులు పైన వస్తుంటే ఎస్సీ, ఎస్సీ 370 మార్కులకి ఎస్టీ, 400 మార్కుల పైన ఎస్సీ, 450కి ఓసీ జనరల్, ఈడబ్ల్యూఎస్ ఆల్సో ఫ్రీ సీట్ కొడతాకు అవకాశం ఉంది. ఈ ఫ్రీ సీట్ ఫీజు స్ట్రక్చర్ 1,25,000 ఉంటుంది ఫ్రీ సీట్కి ఓన్లీ. అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే 11,200. ఇప్పుడు పాప వచ్చింది మార్నింగ్ 5:40, గాంధీ వస్తుంది, ఓన్లీ 11,200 పే చేయాలి. ఓకే. ఇప్పుడు ఈ ఏ కేటగిరీ సీట్ రాని వాళ్ళు ఆర్థికంగా కొన్ని ప్రాబ్లం లేకుండా ఉంటే బి కేటగిరీ ఉంది. ఓకే. బి కేటగిరీ మినిమం 300 వరకు చూసుకుంటే బీ క్యాట్ వస్తుంది. బీ క్యాట్ ఏంటంటే 11,50,000 పర్ యానం, సంవత్సరానికి 4.5 సంవత్సరాలు కట్టాలి. అంటే యాక్చువల్గా ఎంబీబీఎస్ ఎప్పుడు కూడా 4.5 years క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, 1 year హౌస్ సర్జన్. ఈ 4.5 years స్టూడెంట్ ఫీజు పే చేయాలి కాలేజీకి. దానిలో కూడా సీట్ రాకపోతే ఫైనల్గా సి కేటగిరీ, దాన్నే ఎన్ఆర్ఐ కోటా అంటారు, 23,50,000 పర్ యానం ఇంటూ 4.5 years. ఓకే. దానిలో కూడా ఈ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అన్నీ కూడా కౌన్సిలింగ్లో మెరిట్ బేసిస్ రావటమే కానీ కాలేజీ మందైనా సీట్ ఇవ్వడానికి రైట్ లేదు. త్రూ మెరిట్ బేసిస్ ఓన్లీ కేఎన్ఆర్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఓకే. దీనిలో రాని పిల్లలు నిరుత్సాహపడకుండా ఎంబీబీఎస్తోనే అంతం కాదని బీడీఎస్, బీవీఎస్సీ, బీఐఎంఎస్, బీహెచ్ఎంఎస్ ఈ రిమైనింగ్ 4 కోర్సులు కూడా చేసుకోవచ్చు. ఓకే. చాలామంది ఏంటంటే రాత్రి పౌలు కష్టపడి చదువుతారు, వేరే ప్రొఫెషన్స్ వేరు, ఎంబీబీఎస్ ఇట్లాంటి డాక్టర్ కోర్సెస్ సంబంధించి ఎప్పుడూ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే ఉండాలి. ఖచ్చితంగా ఎంబీబీఎస్ నేను డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉంటే కనుక మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే యాక్చువల్గా సార్, ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలనే గట్టి పట్టుదల ఫస్ట్ టర్మ్ చేస్తారు, ఇంటర్మీడియట్ అవ్వగానే ఎగ్జామ్ రాస్తారు, దానిలో తక్కువ మార్క్స్, లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతారు, రాలా, మళ్ళీ థర్డ్ టైం లాంగ్ టర్మ్.
ఇలా ఎన్నిసార్లు చేసినంటే పేరెంట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే సపోజ్ 200 మార్కులు వచ్చిన స్టూడెంట్కి లాంగ్ టర్మ్ వెళ్తే 100 మార్కులు వస్తాయి, ఫ్రీ సీట్ రాదుగా. అవును. 450 మార్కులు వచ్చిన స్టూడెంట్కి ఫ్రీ సీట్ కావాలన్నప్పుడు అప్పుడు మీరు లాంగ్ టర్మ్కి పంపిస్తే అతనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే ఓకే సరే సార్, ఫైనల్గా ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ రాలేదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళకి బీడీఎస్, బీవీఎస్సీ అంటే వెటర్నరీ డాక్టర్, బిఏఎంఎస్ ఆయుర్వేదిక్, బిహెచ్ఎంఎస్ హోమియోపతి, బ్యూటిఫుల్ కెరీర్లు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పెషల్లీ మీకు బీడీఎస్ తీసుకోండి, బీడీఎస్లో 4 years కోర్స్, ఇది 4 years కోర్స్, 40,000 per annum గవర్నమెంట్ ఫీజు. దానిలో ఇప్పుడు ఇంటర్మీడియట్లో 300 మార్కులు వచ్చి రాలేదనుకోండి ఎస్సీ అబ్బాయికి సీటు, దీనిలో ఫ్రీ సీట్ వస్తుంది, ఓకే చేసుకోవచ్చు. ఓకే, దీనిలో 4 సంవత్సరాలు కలిసిన తర్వాత ఎండిఎస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ అబ్రాడ్ వెళ్తే గోల్డెన్ ఫ్యూచర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ అక్కడ జాబ్స్. అంటే ఒక్కటి వీరన్న గారు, సమాజంలో ఎంబీబీఎస్ డాక్టర్ అంటారు, ఎంబీబీఎస్ అంటే మళ్ళీ దానిలో కూడా చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి, జనరల్ మెడిసిన్ అని, సర్జన్ అని, ఇట్లా చాలా సెపరేట్ వింగ్, సెపరేట్ అది. అయితే ఇప్పుడు చాలా మందికి మీరు చెప్తున్నటువంటి కొన్ని కోర్సెస్ బీడీఎస్ కానీ ఈ వెటర్నరీకి సంబంధించి కానీ వీటి గురించి అంత నాలెడ్జ్ లేదు, ఉన్నా కూడా వాటిని తక్కువ చూస్తారు. అసలు వాటికి ఫీ స్ట్రక్చర్ మీరు చెప్తున్నారు, శాలరీస్ ఈక్వల్గా ఉంటాయి ఎంబీబీఎస్ డాక్టర్స్? బీడీఎస్ చేసుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ వాళ్ళు కాలేజీల్లో 18 hours ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్లో. ఓకే, దే ఆర్ ఎర్నింగ్ 50,000. ఓకే, ఇదే బీడీఎస్ కంప్లీట్ చేసిన డాక్టర్ డెంటల్ డాక్టర్ అంటారు, అబ్రాడ్లో lakhs of rupees సంపాదిస్తారు. వీళ్ళు ఏంటంటే ఎంబీబీఎస్ మీద మోజే తప్ప డాక్టర్స్ డెంటల్కి ఎలా ఉంది, వెటర్నరీ ఎలా ఉందని ఆలోచించట్ల పిల్లలు. పేరెంట్స్కి కూడా అవగాహన లేదు, ఆ అవగాహన కోసం మనం చెప్పేది. ఓకే, అండ్ ఈ ఎంబీబీఎస్ టాపిక్కి సంబంధించి ఫైనల్ క్వశ్చన్, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, అసలు మిగతా కోర్సెస్ చేసిన వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది? ఎంబీబీఎస్ చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు పీజీ చేయాలండి. పీజీ చేయకపోతే లైఫ్ లేదు. ఎంబీబీఎస్ 5.5 సంవత్సరాలు చేసిన తర్వాత 100కు 100 మంది పీజీకే ప్రిపేర్ అవుతారు. దానిలో కూడా నీట్ అని ఉంటుంది, నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, పీజీ. రేపు August 3 జరుగుతుంది, ప్రతి సంవత్సరం ఒకసారి జరిగింది ఇయర్లీ. యూజువల్లీ ఎలా నీట్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు పీజీ ఎగ్జామ్. దానిలో స్పెషలైజ్ బ్రాంచెస్ ఉంటాయి, ఇది నాన్ క్లినికల్, క్లినికల్స్, అది సపరేట్ వింగ్. అది కాకపోతే ఏంటంటే ఎంబీబీఎస్ చేయగానే లైఫ్ లేదు, పీజీ కంపల్సరీ 3 ఏళ్ళు చేయాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో డాక్టర్ అవ్వాలంటే కేవలం ఎంబీబీఎస్ఏ కాదు, అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి, వాటిని చేస్తే కూడా మంచి కంపల్సరీ పీజీ చేయాల్సిందేనండి, పీజీ చేస్తేనే లైఫ్ ఉండాలి. ఓకే ఓకే వీరన్న గారు, బీడీఎస్, బీవీఎస్సీ, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ ఈ కోర్సులన్నిటి గురించి కూడా మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. అసలు వీటిపై మీ అభిప్రాయం ఏంటి, వాటిలో అవకాశాలు ఎలా ఉంటాయి, ఖర్చు ఎలా ఉంటుంది, అంటే వాటికి శాలరీస్ ఎలా ఉంటాయి? యాక్చువల్గా సార్, ఎంబీబీఎస్లో సీట్ రాని వాళ్ళు ఫస్ట్ బీడీఎస్కే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ బీడీఎస్ చెప్తాను. బీవీఎస్ అనేది ఈ ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ తర్వాతే ఉంటుంది తప్ప. బీడీఎస్ అంటే డెంటల్, బీవీఎస్ అంటే వెటర్నరీ. ఓకే, వెటర్నరీని పక్కన పెట్టండి. ఫస్ట్ కూడా కేఎన్ఆర్ యూనివర్సిటీ అయినా, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయినా ఎంబీబీఎస్, బీడీఎస్ఏ అనౌన్స్ చేస్తుంది. వెటర్నరీ, బిఏఎంఎస్, బిహెచ్ఎం చేయదు. ఈ 2 కౌన్సిలింగ్లు 90 days టైం ఉంటుంది. ఈ 90 daysలో కంప్లీట్ అయిన తర్వాతే వెటర్నరీ జోలికి వెళ్తారు. నేను చెప్పేది ఏంటంటే బీడీఎస్కి ఎంబీబీఎస్లో వాళ్ళకి సీటు రాలేదు అని తెలవంగానే 2 సార్లు 3 సార్లు లాంగ్ టర్మ్కి వెళ్ళి వాళ్ళ యొక్క లైఫ్ను వృధా చేసుకోకుండా చక్కటి గోల్డెన్ ఫ్యూచర్స్ ఉన్నాయి, బీడీఎస్ చేసుకోవచ్చు. కొద్దిగా కష్టపడితే ఈజీగా అయిపోతుంది. బీడీఎస్లో, ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ రాని వాళ్ళకి నేను చెప్పేది మరీ బీడీఎస్లో ఫ్రీ సీట్ వస్తుంది 4 సంవత్సరాలు. అది కష్టపడినంత ఎండిఎస్ రాయాలి, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్. ఎంబీబీఎస్ చేసి ఎలా పీజీ చేస్తారో ఈ పీజీ ఎండిఎస్ అయిన తర్వాత lakhs of rupees శాలరీస్లో అబ్రాడ్ అనేక దేశాలు, నాట్ ఓన్లీ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఈవెన్ సౌదీ, యూరప్, ఎనీ కంట్రీస్ దే ఆర్ ఆఫరింగ్ lakhs of salaries. అదే చెప్తున్నా రిక్వెస్ట్, బీడీఎస్ స్టూడెంట్స్ బీడీఎస్ తక్కువ అంచనా వేయొద్దు, చక్కటి భవిష్యత్తు ఉంది. ఓకే, డెంటల్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక బీవీఎస్సీ వెటర్నరీ డాక్టర్స్ కోర్స్కి సంబంధించి కూడా
ఎలాంటి అవకాశాలు ఉంటాయి? గవర్నమెంట్ ఉద్యోగాలని మాట్లాడుతూ ఉంటారు, గవర్నమెంట్ డాక్టర్స్గా వీళ్ళు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తారు తెలుగు రాష్ట్రాల్లో. అదేవిధంగా వీళ్ళకి ఫారెన్ వెళ్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? వెటర్నరీ వచ్చేప్పటికి సార్ బ్యాచులర్ ఇన్ వెటర్నరీ సైన్సెస్ అంటారు. ఆంధ్ర తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు ఏమీ లేవు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్. అవును. అదే సౌత్ ఇండియా మొత్తం కూడా ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్. అదే మీకు రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఒరిస్సా ఈ 4 స్టేటుల్లో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకుని ప్రైవేట్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. దానిలో హర్యానాలో మంచి కాలేజీ ఉంది, అలాగే రాజస్థాన్లో ఆరావళి వెటర్నరీ కాలేజ్ ఉంది, చాలా మంచి కాలేజ్. అపోలో వెటర్నరీ కాలేజ్ ఉంది, చాలా మంచి కాలేజ్. ఈ కాలేజీల్లో ఏమవుతుందంటే మనం అక్కడ డొమిసైల్ కాదు, మన ఆంధ్ర తెలంగాణ పిల్లలు రాజస్థాన్లో ఫ్రీ సీట్కి ఎలిజిబిలిటీ ఉండదు, లోకల్కే ఉంటుంది. దాన్ని డొమిసైల్ అంటాం దాన్ని. అక్కడ బి కేటగిరీ సీట్ తీసుకోవాలి. గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు 6 లక్షల రూపాయలు, 5 సంవత్సరాలు. కంప్లీట్ చేసిన తర్వాత పీజీకి వెళ్ళక్కర్లేక. ఇప్పుడు ఎంబీబీఎస్ చేసినా బీడీఎస్ చేసినా మళ్ళీ 3 ఏళ్ళు పీజీ కష్టపడాలి, ఎంట్రన్స్ రాయాలి. వెటర్నరీ చేస్తున్న 5 సంవత్సరాల్లో ఈజ్ గవర్నమెంట్ జాబ్స్ రెడీగా ఉంది. మనం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ చేస్తే ఫార్మాలిటీస్ ఇవన్నీ ఉంటాయి, అంటే శాలరీ తక్కువ అని ప్రతి స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు, ల్యాక్స్ ఆఫ్ శాలరీస్ అక్కడ. అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఏంటంటే బీవీఎస్సీకి బాగా డిమాండ్ ఉంది. సో వన్స్ ఒకసారి బీవీఎస్సీ అయిపోతే వెటర్నరీ డాక్టర్ అయిపోతే ఇండియాలో కావాలనుకుంటే గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు, ఫారెన్ వెళ్తే లక్షలు సంపాదించుకోవచ్చు. ఓకే, వెటర్నరీ మీద ఫీజు వచ్చేప్పటికి 6 lakhs ఉంటుంది ప్రయాణం. దానిలో ఎన్ఆర్ఐలు బీక్యాట్లు ఉండవు. ఇక డైరెక్ట్గా రాజస్థాన్లో ఏ కాలేజీకి వెళ్ళినా 6 lakhs తీసుకుంటారు వితౌట్ హాస్టల్. ఓకే. ఇప్పుడు నేనే మిమ్మల్ని ఇన్ని కోర్సుల గురించి అడిగాను. చాలామంది డాక్టర్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళకి ఈ కోర్సుల గురించి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎవరిని సంప్రదించాలి, ఎలాంటిది గైడెన్స్ విషయంలో రామ్స్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్ నుంచి మీరేం చెప్తారు? మీ గైడెన్స్ ఎలా ఉంటుంది అసలు స్టూడెంట్స్ విషయంలో? నేను ఏ ఎంబీబీఎస్ బీడీఎస్ వెటర్నరీకి ఎవరు వచ్చినా నా దగ్గరికి ఐ నెవర్ ఛార్జెస్ సింగిల్ పై, ఫ్రీ ఛార్జెస్. నా మాట చెప్పడమే కదా, నాకున్న అనుభవం చెప్తున్నాను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ 39 years. నేను చెబుతాను ఫలానా స్టేట్కి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ ఎంబీబీఎస్ సీటు కావాలి, ఏమండి మాకు వస్తుందా? ఈ ర్యాంక్ అయితే రాదు, ఎందుకంటే దీనికి కట్ ఆఫ్ ఉంటుందని ప్రాక్టీస్ చేసి పెడతాం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది ఏ ర్యాంక్ కట్ ఆఫ్ అయింది, ఈ సంవత్సరం ఏ ర్యాంక్ కట్ అవుతుంది అనేది మేము టెక్నికల్ టీం ఉంటుంది, ఆ టీంతో చేసి పెట్టుకున్నాం. ఆ రాగానే పిల్లలు చెబుతాం ఇదైతే మీకు వస్తుంది, ఈ సీట్ అయితే రాదు. బి కేటగిరీ ఒప్పుకుంటే బి కేటగిరీ వెళ్ళండి, సికి ఒప్పుకుంటే సి కేటగిరీ, లేదంటే ఎంబీడీఎస్కి ఓపెన్గా చెప్తాం. రైట్. నేను విన్నాను చాలా మీ గురించి, మీకు చాలా అనుభవం ఉంది దీనికి సంబంధించి. అసలు ఈ రామ్ కెరీర్ గైడెన్స్ అనేది ఎప్పుడు స్థాపించారో నాకు వ్యూవర్స్కి తెలుసుకోవాలి. 1986 రామ్స్ కెరియర్ గైడెన్స్. ఓకే. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మీరు ఎంతమంది థౌజండ్స్ ఆఫ్ డాక్టర్స్ అంటే డిఫరెంట్ ఇప్పుడు ఎంబీబీఎస్ బీడీఎస్ సపరేట్, వెటర్నరీ సపరేట్, బిఏఎంఎస్ సపరేట్, బిహెచ్ఎంఎస్ సపరేట్, నెక్స్ట్ పీజీ. ఓకే. వాళ్ళు వన్స్ ఒకసారి డాక్టర్గా బయటకు వెళ్ళిన తర్వాత మీ గైడెన్స్ త్రూ వెళ్ళిన తర్వాత మీ దగ్గరకు వచ్చి అసలు ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంటారండి. ఆ అనుభవాలు ఏమన్నా షేర్ చేసుకుంటారా? డాక్టర్స్ ఉన్నారు, నాకు సపోజ్ నాకు 66, హెల్త్ బాగాలేదు, వాళ్ళకే ఫోన్లు చేస్తాను, గైడెన్స్ తీసుకుని రాసుకుంటారు, వాళ్ళే ఇస్తారు ముందు. ఓకే. చాలా భలే హ్యాపీ అనిపిస్తుంది కదండి. రైట్. అదేవిధంగా ఇప్పుడు చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు, పేరెంట్స్ స్టూడెంట్స్, వాళ్ళకి కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకే, ఎంబీబీఎస్ ఇది ఇట్లా ఉంటుంది, ర్యాంకింగ్ కేటగిరీస్ ఇలా ఉంటాయి, అదర్ కోర్సెస్ ఇలా ఉన్నాయని. ఎవరైనా పేరెంట్స్ మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? నేను చెప్పేది ఒకటేనండి, పిల్లల మీద విపరీతం స్ట్రెస్ చేసి లాంగ్ టర్మ్ అండి. సపోజు చందు సార్ 200 మార్కులు వచ్చిన వాడికి లాంగ్ టర్మ్ పెడితే ఇంకో 50 పెరుగుతాయి, 500 రావుగా. పిల్లల మీద బలవంతం పెడతాం అనవసరంగా. డాక్టర్ అవ్వాలని కోరిక పిల్లల్లో ఉన్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి 250 వచ్చి లాంగ్ టర్మ్ పెడితే ఇంకో 50 పెరుగుతాయి, అయినా రాదు, 1 year వేస్ట్ అవుతుంది. దానికన్నా బీడీఎస్ చేసుకుంటే ఈ 1 year సేవ్ అవుతాడు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి లాంగ్ టర్మ్ అనేది ఆలోచించు చేయండి. లాంగ్ టర్మ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లల మీద బర్డెన్ పెడతాం. ఫస్ట్ టైం అనుకోండి లాంగ్ టర్మ్కి వెళ్తారు, సెకండ్ టైం థర్డ్ టైం అంటే పిల్లల మీద బర్డెన్ పెడతారు. అందువల్ల ఎంబీబీఎస్ చేయాలంటే మీకు ఏ సలహా కావాలన్నా మీరు ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి,
ఫ్రీగా సర్వీస్ చేస్తా. మీ కౌన్సిలింగ్ ఎప్పుడు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఏ నెంబర్ వరకు ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనేది నేను మీకు విపురంగా చెప్తాను. ఓకే, ఇప్పుడు చాలా రకాల కెరీర్ గైడెన్స్ సంస్థలు ఉన్నాయి బయట. వాళ్ళకి మీకు ఉన్నటువంటి డిఫరెన్స్, వ్యత్యాసం ఏంటి? మీరు కాన్ఫిడెంట్గా ది బెస్ట్ అని ఎలా చెప్పగలరు? ది బెస్ట్ అంటే చెప్పడం అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ ర్యాంక్ వాళ్ళకి ఈ సీట్ రాదు, ఈ ర్యాంక్ వాళ్ళకి సీట్ వస్తుందని. కొంతమంది ఏం చేస్తారంటే వస్తుందని తీసుకుని చేస్తారు డబ్బుల కోసం. నేను చేయను ఆ పని. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ సార్, 250 వచ్చిందండి, ఫ్రీ సీట్ వస్తుందా అన్నాడు. రాదు. విజయవాడ నుంచి ఒక కానిస్టేబుల్ గారు 412 మార్కులు వచ్చింది, మా అమ్మాయికి ఫ్రీ సీట్ వస్తుందా అన్నారు. ఆంధ్రాలో తక్కువ కాలేజెస్ ఉన్నాయి. అదే స్కోర్ ఇక్కడ ఉంటే ఎస్సీ కేటగిరీకి సీట్ వచ్చింది, అక్కడ రాదు. మీరు వచ్చినా వేస్ట్ అండి. అందరూ హైదరాబాద్ దగ్గర రావక్కడ ఆఫీస్ విజయవాడలో ఉంది, అయినా నన్ను కలవటం కూడా వేస్ట్. ఫ్రీ సీట్ అయితే రాదు. బీ కేటగిరీ చదివించుకుంటారా, స్తోమత లేదు. అలా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళైతే బీ కేటగిరీ చేసుకోవచ్చండి. ఆర్థిక స్తోమత లేని వాళ్ళు లాంగ్ టర్మ్ మీద వెళ్ళకోకుండా ఈ ఎంబీబీఎస్ కాకపోతే బీడీఎస్ చదువుకున్న, వెటర్నరీ చదువుకున్న చక్కటి అవకాశం. ఇంకోటి ఏంటంటే వెటర్నరీకి తెలంగాణలో, ఆంధ్రాలో ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంసెట్ ఎగ్జామ్ మీదే అడ్మిషన్స్ జరుగుతాయండి. 85%, 15% నీట్ కోట. ఓకే, అందువలన ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి ఉంటే దీనిలో ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, అదొక అవకాశం పిల్లలకి. దానిలో క్వాలిఫై అవనే ఉంటారు కొంతమంది నీట్లో, కానీ ఎంసెట్ మీద మంచి మార్కులు వచ్చి ఉంటాయి. ఆ మార్కుల ఆధారంగా వెటర్నరీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఈ కోర్సెస్ చేద్దామని అనుకున్న వాళ్ళు మిమ్మల్ని వచ్చి సంప్రదిస్తే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ వరకు వాళ్ళు డాక్టర్ అయి బయటకు వచ్చే వరకు వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, చదువుకోవాలని అంతా ఉంది, కానీ ఆర్థికంగా కూడా కొంచెం స్తోమత ఉన్నా లేకపోయినా మీరు ఇచ్చే గైడెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆర్థికంగా అంటే ఇంకో రూల్ చేయొచ్చు మనం. వాళ్ళకి బ్యాంకింగ్స్ ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ అలౌ చేస్తుంది, చాలా చక్కగా ఇస్తుంది. ఈ ఎడ్యుకేషన్ లోన్లో ఈ 5.5 సంవత్సరాల్లో పేరెంట్ ఇంట్రెస్ట్ పే చేయటమే కానీ అసలు అమౌంట్ కట్టక్కర్ల. ఓకే, ఈ సదుపాయం కూడా ఉందండి. ప్రతి బ్యాంకు ఆఫర్ చేస్తుంది ఎడ్యుకేషన్ లోన్. ఇప్పుడు ఎంబీబీఎస్ ఉందండి, 11,50,000 ఇంటూ 4.5 సంవత్సరాలు ఎంతైతే హాస్టల్ ఫీజు, బుక్స్ ఫీజు కలుపుకొని సపోజ్ 70 lakhs అయింది. లోన్ అప్లై చేస్తే ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీ కాలేజీకి ఫీజు పంపిస్తారు బ్యాంక్ కూడా. డీడీ అంటే స్టూడెంట్ పేరెంట్కి ఇస్తారు, అది తీసుకెళ్ళి కాలేజీలో కట్టుకోవాలి. ఈ 5.5 సంవత్సరాలు చదువుకోవచ్చు. అది కేటగిరీకి డిఫరెన్స్. కేటగిరీ అండి. ఏ కేటగిరీకి అయితే ఫీజు ఉండదు కదా, 1,20,000కి లోన్ ఏమి వెళ్తాడు. అవును. సి కేటగిరీకి 23,50,000 దానికి లోన్ ఇస్తారు. ఏదైనా సరే సపోజ్ ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ 5.5 సంవత్సరాలు అవ్వగా లోన్ తీర్చాలా? కాదు, పీజీ కూడా చేసుకోవచ్చు. ఓకే, పీజీ చేసిన తర్వాత 1 year జాబ్ చేసిన తర్వాత అప్పుడు ఈఎంఐ కట్టుకోవాలి. ఈ అవకాశం ఉంది. ఓకే, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ లోన్ చక్కగా అవకాశాలు ఉన్నాయి, అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. రైట్, బీడీఎస్ గురించి మాట్లాడాం, అలానే వెటర్నరీ గురించి మాట్లాడాం. బీఏఎంఎస్ ఆయుర్వేదిక్కి సంబంధించి కూడా ఉంది, వారికి మీ గైడెన్స్ ఎలా ఉంది? బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ వచ్చేప్పటికి మన తెలంగాణలో 3 కాలేజెస్ ఉన్నాయండి. ఆయుర్వేదిక్, హోమియోపతి. ఈ 3 కాలేజీల్లో దాదాపు 10,000 మంది వెయిట్ చేస్తున్నారు. ఇది ఎంబీబీఎస్లో సీట్ రాని వాళ్ళు, బీడీఎస్లో సీట్ రాని వాళ్ళు, బిఏఎం వెటర్నరీ రాని వాళ్ళు. కాంపిటీషన్ ఎక్కువ. దీనికని ఎక్కువ మంది అంటే కర్ణాటక వెళ్తున్నారు. 3 lakhs బీ కేటగిరీ ఫీజు సంవత్సరానికి. బీడీఎస్ ఒకటే 4 ఏళ్ళు. కతిమాది ఎంబీబీఎస్, వెటర్నరీ, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ సేమ్ 5.5 సంవత్సరాలు. వాళ్ళకి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ సపరేట్, హౌస్ సర్జన్ సపరేట్. రైట్, సో ఫైనల్గా చూస్తున్నటువంటి ప్రేక్షకులు, వ్యూవర్స్కి కానీ, స్టూడెంట్స్ ఎవరైనా రామ్స్ కెరీర్ గైడెన్స్కి రావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ, పేరెంట్స్ కానీ ఫైనల్గా మీరు చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటి, ఏం చెప్తారు? మీరు దృఢసక్మంతో ఎంబీబీఎస్ చేయాలనుకున్నా, బీడీఎస్ చేయాలనుకున్నా, వెటర్నరీ చేయాలనుకున్నా, బిఏఎంఎస్ చేయాలనుకున్నా, బిహెచ్ఎంఎస్ చేయాలనుకున్నా నాకు ఫోన్ కాల్ సంప్రదించండి, నేనే లిఫ్ట్ చేస్తాను. మీ ర్యాంక్ చెప్పండి, ఆల్ ఇండియా ర్యాంక్ చెప్పండి, స్టేట్ ర్యాంక్ చెప్పండి, ఏ గ్రూప్లో ఏ కేటగిరీలో సీట్ వస్తుందో చెబుతాను. లేదు మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా చేయాలని చేసి పెడతాం. చాలామంది
నేను బయట కూడా చూసా, వెటర్నరీ కోర్సెస్ కంప్లీట్ చేసేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేసి అది రాకపోతే అలా వదిలేస్తారు. అలాంటి వాళ్ళు ఫారెన్కి వెళ్ళడానికి అక్కడ వాళ్ళు కెరీర్ కోసం మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఎవరన్నా వచ్చి సంప్రదిస్తే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి. ఓకే, అంటే డబ్బులతో కాదు, అఫీషియల్ లెటర్స్ ఉంటాయి, అవి హెల్ప్ చేస్తాను. ఏ కంట్రీకి వెళ్తానన్నా అవి చేసి పెడతాను. ఏది బీడీఎస్ అయినా వెటర్నరీ అయినా, అతను ఏ కంట్రీకి వెళ్తానన్నా, సౌదీ సైడ్కి వెళ్తానన్నా, ఆస్ట్రేలియా, యుఎస్, యూకే ఏది వెళ్తా అన్నా, ఏ జాబ్ చేయటానికి మన నామ్స్ ఉంటాయి కొన్ని, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే నామ్స్ ఉంటాయి. మనం ఇక్కడ చదువుకున్న కంట్రీకి ఎలిజిబిలిటీ కోసం అవి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, చక్కటి జాబ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ కానీ ఏదైనా డౌట్స్ అవి ఉంటే నేను చేసి పెడతాను, గైడెన్స్ ఇస్తూ ఉంటాను. 100% ఇస్తాను. అసలు డాక్టర్గా సెటిల్ అవుతారు అక్కడ. ఓకే ఓకే రైట్. ఇక ఫైనల్గా మీ వర్డ్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటేనండి చందు గారు, ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ, బిఏఎంఎస్, బిహెచ్ ఏది తక్కువ కాదు, అన్ని డాక్టర్లే, అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మైహోమ్ రామ్మోహన్ సార్ ఉన్నారు, ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్, ఆయన కోట్లకు అధిపతి. డాక్టర్స్ ఎవరైనా సరే చేసుకునే దాన్ని కోవిడ్ టైంలో కూడా చూసాం మనం, ఆయుర్వేదిక్ హోమియోపతి కానీ ఎంత మేజర్ రోల్ పోషించాయి. అది కోవిడ్ అయినా కానీ, ఆయుర్వేదిక్ అయినా కానీ, హోమియోపతి అయినా కానీ, డెంటల్ డాక్టర్ అయినా కానీ, ఎంబీబీఎస్ అయినా కానీ, ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏ కోర్సు తక్కువ లేదు, అందరూ డాక్టర్లే, చక్కల భవిష్యత్తు ఉంది. డాక్టర్ ఇంకా ఎంబీబీఎస్ చేసి పీజీ చేయడానికి చాలా కష్టపడాలి. బీడీఎస్ చేస్తే ఎండిఎస్ ఫ్రీగా ఉంటుంది. అవును, వెటర్నరీకి అసలు పీజీ అక్కర్లా, మీరు డైరెక్ట్గా జాబ్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి, నేను చక్కటి సలహా ఇస్తాను మీకు. ఐ నెవర్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ మై అడ్వైజెస్. కౌన్సిలింగ్ చేయాలంటే కౌన్సిలింగ్ చేసి పెడతాను. రైట్. వీరన్న గారు చాలా సవివరంగా అసలు ఎంబీబీఎస్ ఏంటి, దానిలో కేటగిరీలు ఏంటి, దాని ఫీ స్ట్రక్చర్, శాలరీస్ ఎలా ఉంటాయి, మిగతా కోర్సెస్ ఎలా ఉంటాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని చాలా వివరంగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. చాలామంది ప్రేక్షకులు కూడా చాలామంది చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా స్క్రీన్పై మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను కొన్ని క్వశ్చన్స్ అడిగా, మీరు కూడా వీటి కోర్సెస్కి సంబంధించి వాళ్ళ గైడెన్స్ కావాలంటే, వీరన్న గారి గైడెన్స్ కావాలంటే కనుక స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి వారు అపాయింట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. వీరన్న గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్ కెరీర్ గైడెన్స్, రామ్స్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్కి సంబంధించినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.